తెలుగు భక్తి మార్గం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఆగస్టు నెలలో మకర రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ ఆగస్టు నెలలో మకర రాశి వారికి పంచమ స్థానమందు గురుడు, శని ద్వితీయ స్థానమందు, రాహు తృతీయ స్థానమందు, అలాగే కేతు భాగ్యస్థానమందు సంచరించడం వల్ల అన్ని రంగముల వారికి కూడా యోగ కాలంగానే చెప్పవచ్చు. ఆదాయం బాగుంటుంది, బహుముఖంగా ఆదాయం చేతికి అందుతుంది. ఆదాయానికి తగినటువంటి ఖర్చులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. కుటుంబంలోనూ, సంఘంలోనూ, బంధుమిత్రాదులలోనూ గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. అలాగనే గృహమునందు శుభకార్యాలు చేసే ఆలోచన చేస్తారు. మీ మాట భార్య మాట ఒకటై ఉంటుంది. స్త్రీ ప్రాముఖ్యత మీకు అత్యధిక సంతోషం కలిగిస్తుంది. సంతానం ద్వారా సుఖశాంతులు పొందే అవకాశం ఉంటుంది. భూ గృహ సంబంధమైనటువంటి స్థిరాస్తులను అభివృద్ధి చేసే క్రమంలో ఆలోచిస్తుంటారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులకు చదువులపై శ్రద్ధ ఉన్నప్పటికీ జ్ఞాపక శక్తి తగ్గే అవకాశం ఉంటుంది. పట్టుదలతో కృషి చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చును. ఉద్యోగస్తులకు కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ అధికారుల ఒత్తిడులు, శ్రమకు తగినటువంటి గుర్తింపు లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు యోగదాయకంగా ఉంటుంది. ధాన్యం, బియ్యం, కిరాణా వ్యాపారస్తులకు కొంత యోగదాయకంగా ఉంటుంది. బంగారం, వెండి వ్యాపారస్తులకు కొంతమేర బాగుండే అవకాశం కూడా ఉండవచ్చు. తర్వాత రాజకీయ నాయకులకు కొంత యోగదాయకంగానే ఉంటుంది. ప్రజలలోనూ పార్టీలోనూ పేరు ప్రఖ్యాతులు కలిగేటువంటి అవకాశం ఉంటాయి. కళాకారులకు మంచి యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు. గాయని గాయకులకు, కవులకు, సాంకేతిక నిపుణులకు మంచి అవకాశాలు కలుగుతాయి. ఆర్థికంగా బాగుండే అవకాశం ఉంటుంది. వ్యవసాయదారులకు కొంతవరకు యోగదాయకంగానే ఉంటుంది. వరి, నల్లని ధాన్యములు పండించే వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగనే స్త్రీలకు కుటుంబంలో మీ మాటకు ఎదురు ఉండదు. కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ గౌరవ మర్యాదలు మాత్రం ఉంటాయి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదముల వారికి ఆరోగ్యం బాగుంటుంది, ఆదాయం బాగుంటుంది. అన్ని రంగముల వారికి వాగ్దాటితో విజయానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శ్రవణ నక్షత్రం వారికి కొన్ని కుటుంబ సమస్యలు, మానసిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సమయస్ఫూర్తితో వాటిని అధిగమిస్తారు. కుటుంబంలోనూ బంధుమిత్రాదుల్లోనూ గౌరవ మర్యాదలు ఉంటాయి. ధనిష్ట నక్షత్రం 1, 2 పాదముల వారికి ఆదాయం బాగుంటుంది. భూ గృహ స్థిరాస్తులను అభివృద్ధి చేసే క్రమంలో ఆలోచిస్తారు. స్వశక్తి సామర్థ్యములతో ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు. మకర రాశి వారు ఆగస్టు నెలలో శనికి జపం చేయించడం, నువ్వులు, నల్లని వస్త్రం దానం చేయడం, ప్రతిరోజు శివుని దర్శనం చేయడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇవి ఈ ఆగస్టు నెలలో మకర రాశి వారి యొక్క ఫలితాలు. ఇంకా మరెన్నో విశేషాల కోసం ఈ తెలుగు భక్తి మార్గం ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. స్వస్తి.